హాయ్ అండి. సండే స్పెషల్ ఏం చేసుకున్నారు? మేమైతే ప్రాన్స్ బిర్యానీ చేసుకున్నాం. కడిగి పెట్టుకున్న ప్రాన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ఇంకా బిర్యానీ మసాలా, పుదీనా, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇది ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. ముక్కకి బాగా ఉప్పు, కారం పడతాయి. తర్వాత బిర్యానీ వండుకునే కడాయిని తీసుకొని బిర్యానీ స్పైసెస్ని అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం ఆయిల్, కొంచెం గీ రెండు వేసానండి. మసాలాలన్నీ వేగిపోయాక ఉల్లిపాయ, ఇంకా పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారితే చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి, హోల్ గరం మసాలా ముద్ద ఒక స్పూన్ వేసుకొని బాగా వేయించేసుకొని మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ని వేసుకొని బాగా వేయించేసుకోవాలి. ఇక్కడ మనం పుదీనా, ఇంకా కొత్తిమీర ఇవి కూడా వేసుకొని మరి కాసేపు వేయించేసుకోవాలి. తరువాత ఫ్రెష్ పెరుగు ఒక చిన్న కప్పు వేసుకుని వేయించేసుకోండి. తర్వాత ఇందులోనే మనం కొద్దిగా గరం మసాలా పొడిని వేసుకుందాం, రెడీమేడ్ది. ఇది కూడా వేసుకున్నాక ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని కలిపేసుకోండి. తర్వాత మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు మనకి ప్రాన్స్ బాగా ఉడికిపోయాయి కాబట్టి బియ్యం క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 కప్స్ బియ్యాన్ని తీసుకున్నాను. అదే కప్పుతో 5.5 కప్స్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత ఎసరు బాగా మరిగిపోయాక బియ్యాన్ని యాడ్ చేసేసుకోండి. తర్వాత విజిల్ పెట్టి 2 విజిల్స్ వేయించేసుకున్నాను. తర్వాత ప్రెషర్ మొత్తం పోయినాక రైస్ని తిరగమరగ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారైన బిర్యానీలో పైన కొత్తిమీర చల్లుకొని ఉంటే పుదీనా కూడా చల్లుకుంటే వేడి వేడి ప్రాన్స్ పులావ్ రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.